హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. అలాగే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి కేవలం 10 డేస్ టైం మాత్రమే ఉంది. ఎవరైతే అభ్యర్థులు ఇంకా పోస్ట్ పోన్ గురించి ఆలోచిస్తున్నారో ఆ అభ్యర్థులు అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి కొన్ని సెంటర్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీరు అందరు చూశారు నిన్న. సో ఈ టైంలో కూడా మెయిన్స్ ఎగ్జామ్ గురించి పోస్ట్ పోన్ గురించి అయితే ఆలోచించొద్దు. మరి ఈ ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు చెప్పారు మే 22వ తారీఖు వాళ్ళు స్పెషల్ వెకేషన్ కోర్టుకి వెళ్ళారు, వాళ్ళది ఏదో ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది గతంలో. మరి దాని గురించినటువంటి అప్డేట్ అయితే మనం ఈరోజు అయితే కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ మనమైతే ఇయర్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్విజ్ సర్టెన్ టైం ముందుగానే చెప్పేసి క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ఓకే, డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనమైతే ఇక ఏదైతే ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఉందో మనకు ప్రజెంట్ అయితే మే 22, 29 స్పెషల్ వెకేషనల్ కోర్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. సో గతంలో వచ్చేసి వీళ్ళు స్పెషల్ వెకేషనల్ కోర్స్కి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. నేను అప్పుడు కూడా అభ్యర్థులకు ఒకటే చెప్పాను, అంటే అభ్యర్థులు పిటిషనర్గా అప్లై చేసుకోవచ్చు, అంటే మాకు అవకాశం ఇవ్వండి అని అప్లై చేసుకోవచ్చు. బట్ ఫైనల్ ఒపీనియన్ వచ్చేసి జడ్జి గారిదే ఉంటుంది. అంటే వీళ్ళని అలౌ చేయాలా లేదా, స్పెషల్ వెకేషన్కు సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఫైనల్ ఒపీనియన్ జడ్జి గారిది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో వీళ్ళదైతే కేసు అయితే లిస్ట్ అవ్వలేదన్నమాట. మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఈరోజు కేసు అయితే లిస్ట్ అవ్వలేదు. అంటే మే 22వ తారీఖు స్పెషల్ వెకేషనల్ కోర్స్లో మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి లిస్ట్ అయితే అవ్వలేదు. అంటే ఈరోజు వారికి సంబంధించినటువంటి ఎటువంటి హీరింగ్ అనేది ఈరోజు ఉండదు. మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఎటువంటి హీరింగ్ ఉండదు. అలాగే చాలామంది జనరల్ అభ్యర్థులు కూడా పిటిషన్స్ వేయడం జరిగిందనమాట. అంటే హైట్ మీద కానీ ఏజ్ మీద కానీ, అంటే కేవలం మొన్న కొంతమంది అభ్యర్థులు పిటిషన్ వేశారు కదా. ఇప్పుడైతే చాలామంది అభ్యర్థులు ఈ స్పెషల్ వెకేషన్ కోర్ట్స్కి అయితే పిటిషన్ వేయడం జరిగింది. బట్ ఏ ఒక్కరిది కూడా ఇప్పుడు ఈ పిటిషన్స్ కొత్తగా వేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏ ఒక్కరి పిటిషన్ కూడా ఈ రోజు అయితే లేదు, ఎవరిది యాక్సెప్ట్ అయితే చేయలేదు. సో అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించాలి. సో ఈ రోజు కేసులకు సంబంధించినటువంటి ఎటువంటి ఎవరిని అయితే ఎలో చేయలేదు. కేవలం ఏదైతే గవర్నమెంట్ ఉందో, మన గవర్నమెంట్ ఉందో బోర్డు, అది వచ్చేసి కొన్ని కేసెస్ మీద కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగిందనమాట. అది ఈరోజు కోర్టు కేసెస్కి సంబంధించినటువంటి అప్డేట్. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే June 1 జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే అనమాట. సో ఇంకా పోస్ట్ పోన్ గురించి, అంటే ఈ కేసు మార్క్స్ యాడింగ్ కేసు ఏదో వచ్చేసిద్ది, ఏదో అయిపోయింది, ఏదో మిరాకిల్ జరిగిద్ది అనే విషయాలు పక్కన పెట్టండి. మన కళ్ళ ముందు కేవలం ఒకటే ఉంది, June 1 మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది అనే విషయం ఉంది. కాబట్టి అదొక్కటే దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ప్రిపేర్ అవ్వండి. సో ఈ టైంలో ఇప్పుడు కేవలం మనకు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి కేవలం 10 డేస్ టైం ఉంది. మరి ఈ 10 డేస్ టైంలో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకున్నట్లయితే, ముందుగా అభ్యర్థులు ఏవైతే కొత్తగా అయితే ఏ బుక్స్ చదవద్దు, అభ్యర్థులు ఏవైతే మీరు గతంలో చదివిన బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని రివిజన్ చేయండి. మార్కెట్లో వచ్చేటువంటి ఏ కొత్త బుక్ కూడా మీరైతే బై చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్త బుక్ బై చేయడం వల్ల అందులో ఉన్నటువంటి ఏవైనా కొత్త అంశాలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు కొత్తగా చదువుతున్నప్పుడు అవి ఎలా ఉంటాయంటే, నీకు అందులో 1-2 బిట్స్ తెలియకపోయినా నువ్వు ఒక అపోహలో పడిపోతావు. ఓకే, నాకేం రాదు అనే ఒక అపోహలో పడిపోతావు. కాబట్టి సో అభ్యర్థులు కొత్త బుక్స్ను బై చేయడం మానేయండి. ఏవైతే మీరు గతంలో పాత బుక్స్, పాత టాపిక్స్ చదివారో వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. అంతే తప్ప కొత్త వాటి జోలికి అయితే వెళ్ళొద్దు. మరీ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అయితే యాజ్ త్వరగా రివిజన్ కంప్లీట్ చేసేయండి. వీటిలో భాగంగానే మనకి ఏదైతే మ్యాథ్స్ ఉందో వాటిని అయితే డైలీ, అంటే ప్రతిరోజు కూడా మీరు వాటికి సంబంధించి ప్రాక్టీస్ అయితే ఆపొద్దు. ఇది కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు ఫైనల్ ప్రిపరేషన్ ప్లాన్. అలాగే ఈ 10 డేస్ కూడా డైలీ ఒక 20 or 30 మినిట్స్ బబ్లింగ్ అయితే OMR బబ్లింగ్స్ బయట తీసుకోండి, అంటే ఏదైనా జిరాక్స్ సెంటర్లో తీసుకోండి. బబ్లింగ్ అయితే డ్యామ్ షూర్గా అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్లో
మనము టెన్షన్ వల్ల బబ్లింగ్ చేసేటప్పుడు సైడ్కి వెళ్ళడం కానీ హ్యాండ్ షేక్ అవ్వడం కానీ అంటే టైం అయిపోయేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి హ్యాండ్ షేక్ అయ్యి మనం బబ్లింగ్ కూడా సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి బబ్లింగ్ మీద కూడా మీరైతే ఆ అభ్యర్థులు ఫోకస్ చేయండి. అలాగే మనం మొదటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం జూన్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కోర్టు కేసులని అవని ఇవని నష్టపోతున్నామని ఇలా చాలామంది అభ్యర్థులు టైం అయితే వేస్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది కూడా కొంతమంది అభ్యర్థులకు లాభం చేకూరవచ్చు. అంటే ఎవరైతే అభ్యర్థులు ఈ అప్డేట్స్‌కు దూరంగా ఉండి చదువుకుంటున్నారో వాళ్ళైతే ఒక స్టెప్ అందరికంటే కూడా ముందుండే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు ఇంకా కోర్టు కేసెస్ వీటి మీద అయితే వదిలేయండి. ఎందుకంటే కోర్టు కేసు అనేది కోర్టు పరిధిలో ఉన్న అంశము. అలాగే ఏవైతే కేసులు రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ బోర్డు మరియు కోర్టు చూసుకుంటుంది కాబట్టి మనది ఒకటే మన ప్రిపరేషన్ జూన్ 1 రాయబోయే మెయిన్స్ ఎగ్జామ్ మీ 3 సంవత్సరాల నిరీక్షణకు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలకు అన్నిటికీ సమాధానం జూన్ 1 మీరు రాయబోయే మెయిన్స్ ఎగ్జామే కాబట్టి మీ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టండి. ఏది ఏమైనప్పటికీ మీరు ఎదుర్కొన్నటువంటి అవమానాలకు అన్నిటికీ సమాధానం చెప్పే రోజు జూన్ 1. ఆ ఎగ్జామ్ హాల్లో నువ్వు స్పెండ్ చేసే ఆ 3 గంటలు నువ్వు రాసే ఎగ్జామ్ ఏదైతే నువ్వు జూన్ 1 రాయబోతున్నావో ఆ 3 గంటల ఎగ్జామే నీ లైఫ్‌ని డిసైడ్ చేస్తుందనమాట. ఎందుకంటే నీ లైఫ్‌లో మొదటి స్టెప్ అది. తర్వాత నువ్వు ఎన్ని జాబ్స్ అయినా తెచ్చుకోవచ్చు. వన్స్ ఒక చిన్న జాబ్ వచ్చిన తర్వాత. సో ఏదైతే నువ్వు రాయబోతున్నావో ఎగ్జామ్ అది నీ లైఫ్‌లో మొదటి స్టెప్‌గా భావించు. సో దాని మీద ఫోకస్ చేయి. అలాగే ఇంకా ఎవరైనా మీ పక్కన వారు గానీ, మీ ఎదురు గానీ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుంది అనే అంశం మీ దగ్గరికి తీసుకొస్తే ఓకే. పర్లేదు అని చెప్పేసి సైడ్‌కెళ్ళిపోండి. ఏదైతే పోస్ట్‌పోన్ అనే అంశం గురించి గానీ, కోర్టు కేసు అనే అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ టైం అనేది వేస్ట్ చేయకండి. సైలెంట్‌గా సైడ్ అయిపోండి. ఎందుకంటే తను డిస్టర్బ్ అవ్వడంతో పాటు నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు డిస్టర్బ్ అయ్యే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీ దరి చేరనీయొద్దు. ఈ 10 డేస్ కేవలం మెయిన్స్ మీద మాత్రమే ఫోకస్ చెయ్యి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. నాకు గుర్తుండట్లేదు చదివిన అంశం అనే టాపిక్ అయితే అసలు నువ్వు అలాంటివి మనసులోకే రానివ్వద్దు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్. సో నాకు చదివిన అంశాలు గుర్తుండట్లేదు అనే ఫీలింగ్స్ అయితే వద్దు. అలాగే ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే ఉంది. ఓన్లీ మనం అయితే ఇందులో డిస్కషన్స్ ఏమి ఉండవనమాట మన టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఓన్లీ ఏదైనా బిట్స్‌కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఇలా మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరన్నా ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్టే అనమాట. మనం ఎటువంటి అమౌంట్ బిట్స్‌కి సంబంధించి ఎటువంటి అమౌంట్ తీసుకోవడం ఇలాంటివి అయితే ఏమీ ఉండదు. సో కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా. సో ఇది మరి ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు కంప్లీట్ అప్డేట్స్‌కి అయితే దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఈ 10 రోజులు మీ ఫోకస్ మొత్తం బుక్స్ మీదే పెట్టండి. ఎవరైతే కానిస్టేబుల్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.